హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాయలసీమ కుర్రోడిని. ఇదిగో రాయలసీమకి వచ్చాను. మా రాయలసీమ అరటిపళ్ళు చూద్దాం రండి. ఒక రైతు వేసాడు, 10 ఎకరాల్లో వేసాడు అనమాట. పెట్టుబడి భారీగా వచ్చిందనమాట. 10 లక్షలు దాటిపోయింది. ఆ కాపు కాసే టయానికి ఆ రేటు ఉండాలి, ఆ కాయలకి ఆ కాపు మంచిగా రావాలి, లేకపోతే నష్టపోతాడు. చూస్తున్నారు కదా, కాయలు మాత్రం బ్రహ్మాండంగా కాపుగా వచ్చింది. మరి ఇంకా ఇది 2-3 నెలలు ఉండాలి. ఈ కాపు ఇదే విధంగా వస్తే ఆ రైతు గట్టెక్కినట్టే. కాయలు తేడాగా వచ్చి రేటు తగ్గిపోయిందనుకో చాలా నష్టం. 10 లక్షలు వేసిన పెట్టుబడి 5 లక్షలు కూడా రావు. ఓకేనా? వర్షానికి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రాయలసీమలో వర్షాలు ఏం లేవులే, మనకు రాయలసీమకు అంత పరిస్థితి లేదు. మన గోదావరి జిల్లాలో ఎంత అరటిపళ్ళు ఉంటాయి, ఇంత ఉంటాయి. ఇవి చూడండి ఎంత ఉన్నాయో. ఈ కాపుకు వచ్చేసరికి ఈయన రైతుకు రేటు కాయలు రెండు బాగుంటేనే కొంటారు. ఇది మనకు పైకి వెళ్తాయి అన్నమాట. మహారాష్ట్ర, బీహార్, ఒరిస్సా అలా వెళ్తాయి. మన రాయలసీమలో మ్యాక్సిమం ఎక్కువ డబ్బులు ఉన్నోళ్ళు ఈ పంటే పెట్టుకుంటారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్.